హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నర్మదా ఏషాల. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 50. నాన్నగారి సేవింగ్స్ కొంత ఉంటే కట్టాం, కానీ అది సరిపోలేదు. ఇంకా డబ్బు అవసరమైంది. ఆ రాత్రి వేళ ఎవరి సహాయం తీసుకోవాలో నాకు తోచలేదు. అప్పుడు నాకు ఆ రామకృష్ణ గుర్తుకు వచ్చాడు. వెనక ముందు ఏమీ ఆలోచించకుండా నాన్నగారిని రక్షించుకోవడం కోసం అతనికి కాల్ చేశాను. అతను వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. నేను ఏడుస్తూ విషయం ఇది అని చెప్పాను. ఫోన్ రిసెప్షన్కి ఇవ్వు అన్నాడు అతను. ఇచ్చాను. అతడు ఆమెతో ఏం మాట్లాడాడో తెలియదు, కానీ చకచక సర్జరీ ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ వెంటనే నాన్నగారికి సర్జరీ జరిగింది. తను సేఫ్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నాను. అప్పటికి అర్ధరాత్రి దాటింది. అంత రాత్రివేళ అతనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత నాన్నగారిని చూసుకోవడంలో బిజీ అయ్యాను. నాన్నగారు పూర్తిగా కోలుకున్నాక అతనికి కాల్ చేశాను, కానీ ఆ రామకృష్ణ ఫోన్ నెంబర్ అందుబాటులో లేదని వచ్చింది. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే సమాధానం అటువైపు నుండి రావడంతో మా మధ్య మాటలు ఆగిపోయాయి. నేను ఆ రామకృష్ణను ఇష్టపడ్డ మాట వాస్తవం, కానీ అతనికి నేనంటే ఇష్టమో లేదో నాకు తెలియదు. నా గొంతంటే ఇష్టమని తెలుసు. మా మధ్య ఎప్పుడూ లవ్కి సంబంధించిన మాటలు దొరలలేదు అని చెప్పడం ఆపింది జస్వి. అవునా? అయితే ఆ తర్వాత మీ మధ్య ఫోన్ సంభాషణ ఎప్పుడూ జరగలేదా? నువ్వు నీ ప్రేమని అతని ముందు ఎక్స్ప్రెస్ చెయ్యలేదా? ఇంకెప్పుడు నువ్వు అతని దగ్గర డబ్బు సహాయం తీసుకోలేదా? చేతులు కట్టుకుని కిటికీ దగ్గర నిలబడి ఉన్న రాఖీ ఆమెను సీరియస్గా చూశాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. అబద్ధం చెప్తున్నావు జస్వి అంటూ ఆమె మీద బస్ట్ అయ్యాడు రాఖీ. నేనెందుకు అబద్ధం చెప్తాను? నిజమే చెప్తున్నానండి, ఏడుపు గొంతుతో అంది జస్వి. అతడు తల అడ్డంగా ఊపేసి ఆమె దగ్గరికి వచ్చాడు. అతని చూపుల ధాటిని తట్టుకోలేక కాళ్ళు బార్లా చాపుకొని మంచం మీద కూర్చున్న జస్వి తన కాళ్ళు దగ్గరికి తెచ్చేసుకుని వాటి చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. ముఖాల మీద తన తలను ఆనించి భయంతో బిక్కుబిక్కుమంటూ అతన్ని చూసింది. అతడు ఆమె రెక్క పట్టుకుని లాగాడు. మనసు గుబగుబలాడుతున్నా ఏంటని కళ్ళతో అతన్ని ప్రశ్నించింది. ఆ రోజు నీకు కాల్ లిస్ట్ ఇంకా మెసేజెస్ లిస్ట్ చూపించాను కదా, గుర్తుందా? బేస్ వాయిస్తో ఆమెను అడిగాడు. గుర్తుందని తల ఆడించింది ఆమె. మరి ఆ రోజు నాకేం చెప్పావు? చూపులతో కొట్టేలా ఆమెను చూశాడు. భయం చేత కనురెప్పలు టపటపా ఆడించింది తప్ప నోరు విప్పలేదు. అతడు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు జస్వి. స్పీక్ అవుట్, గట్టిగా అరిచాడు రాఖీ. దడుచుకున్న జస్వి నిజంగానే నేను అన్నిసార్లు అతనికి కాల్ చెయ్యలేదు, మెసేజ్ పెట్టలేదు ఏడుపు గొంతుతో అంది. అంతేనా? అతను ఎవరో కూడా తెలియదు అన్నావు కదా, మరిప్పుడేంటి లవ్ చేశానని చెప్పావు, ఇంకా ఒకసారి కాల్ చేసి మనీ అడిగానన్నావు. ఇంకా చాలాసార్లు కాల్ చేస్తే అతని ఫోన్ నాట్ రీచబుల్ వచ్చిందని చెప్తున్నావు. మరి ఇదంతా ఏంటి? ఎందుకు ఇన్ని అబద్ధాలు? నన్ను మోసం చేయాలి అనుకున్నావా? లేక నేనొక వెధవని, నేను గతంలో చేసిందేది నాకు తెలీదు, ఒకవేళ తెలిసినా అస్సలు పట్టించుకోరు అనుకున్నావా అంటుంటే అతని కళ్ళు రెడ్ రెడ్ అయ్యాయి. కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతుండగా అలాంటి ఉద్దేశం నాకు లేదు, బేలగా అంది జస్వి. మరి ఏ ఉద్దేశంతో నాకలా చెప్పావు? ఈసారి అతని మాటల్లో సీరియస్నెస్ మరింత పెరిగింది. నా ఫోన్ని ఎవరో మిస్యూజ్ చేశారు. నేను చేసినట్టుగా కాల్ చేసి మాట్లాడారు. నేను సహాయం అడిగినట్టుగా తన దగ్గర మనీ సహాయం తీసుకున్నారు. అది ఎవరో ఏంటో తెలుసుకుందాం అనుకునేలోపు నాకు పెళ్లి కుదిరింది. ఆ వెంటనే పెళ్ళి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకంతా తెలుసు. అసలు దోషిని నేను కానప్పుడు నేనని ఎలా చెప్పను? అలా నా నెంబర్ని మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. తను ఎవరో తెలిసాక తనని మీ ముందు ఉంచాలి, నా ఇన్నోసెంట్ని నిరూపించుకోవాలి అనుకున్నాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కానీ, మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ నేను అనుకోలేదు. నన్ను నమ్మండి అంటూ తన గొంతు కింద స్కిన్ పట్టుకుంది జస్వి. అతడు ఆమె రెక్కని బలంగా పట్టుకోవడంతో నొప్పితో విలవిలలాడింది. ఆమె చెప్పింది అతడు నమ్మాడో లేదో తెలియదు, కానీ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అతడు పట్టుకున్న చోట చర్మం ఎర్రగా కందింది. మంటగా అనిపిస్తుంటే ఆమె ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంది. ఇంతకీ నువ్వు లవ్ చేసిన అతను ఎవరో నీకు తెలుసా అంటూ అతడు ఆమెను సూటిగా చూశాడు. మీరు నాకు మెసేజెస్ చూపించినప్పుడు తెలియదు. ఇవన్నీ ఈయనకి ఎలా తెలుసు అని చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను. ఓ అలాగా, అయితే ఎవరో చెప్పు, అదే గంభీర స్వరం మెయింటైన్ చేస్తూ అడిగాడు రాఖీ. వెంటనే ఆమె అతన్ని చురుగ్గా చూసింది. ఆమె కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు, అనుమానపు నీలి నీడలు అతనికి కనిపిస్తుంటే
ఇంత చెప్పావు కదా, అతనెవరో కూడా చెప్పేయ్ అంటూ మంచం హెడ్కి ఆనుకొని కూర్చున్నాడు రాఖీ. జస్వి తల అడ్డంగా ఊపింది. అతని కనుబొమ్మలు ముడిపడిపోగా ఎందుకు అన్నాడు రాఖీ. ఆమెకు ఉక్రోషం పొడుచుకొని రాగా ఎందుకు చెప్పాలి, నా ప్రేమ నా ఇష్టం గడుసుగా అంది. నీ ప్రేమనా, ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే చంపుతా అంటూ ఆమె రెక్కపట్టి తన పైకి లాక్కున్నాడు. ప్రేమ కోసం చనిపోవడంలో కూడా ఒక సుఖం ఉంది, త్వరగా కానీ, ఇంకా ఆలస్యం ఎందుకు అదోలా అతన్ని చూసింది జస్వి. బాగా తెగించావ్ అంటూ ఆమె బుగ్గలు వత్తిపట్టాడు. ఈసారి ఆమె నొప్పి అనలేదు, భావరహితంగా అంటే ఫీలింగ్లెస్గా అతన్ని చూసింది. రాఖీ తన చేతిని వెనక్కి తీసుకొని ఆమెను ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. ఇంతకీ ఆ పని చేసింది ఎవరు అంటావ్ ఆలోచనగా ఆమెను అడిగాడు. తెలియదు, తెలుసుకోవాలి అంది జస్వి. అది ఎవరైనా నీకు బాగా కావలసిన వాళ్ళు, నీతో ఎప్పుడూ ఉండేవాళ్ళు చేసి ఉంటారు అన్నాడు రాఖీ. నేను అదే అనుకుంటున్నాను అన్నది ఆమె. అయితే నీ ఫ్రెండ్ చేసి ఉంటుందా రాఖీ అనగానే ఎవరు దీపునా ఆశ్చర్యంతో కళ్ళు నోరు పెద్దగా తెరిచేసింది. ఏ కాకూడదా అన్నాడు రాఖీ. అతని సీక్రెట్ పిఏ ద్వారా ఆమె కాదని అతనికి తెలిసినా అడిగాడు రాఖీ. ఛాన్సే లేదు, అది నా కోసం ఏమైనా చేస్తుంది, కానీ ఇలా వెన్నుపోటు పొడవదు నమ్మకంగా చెప్పింది జస్వి. ఆర్ యు ష్యూర్ అన్నాడు అతడు. అని తల ఆడించింది ఆమె. అలా అయితే ఇంకా నీ క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆమె తల నిమురుతూ అడిగాడు. అది తప్ప నాకింకెవరు ఫ్రెండ్స్ లేరు జస్వి అనగానే. అయితే మీ ఇంట్లో వాళ్ళు అయి ఉంటారు అన్నాడు రాఖీ. అంటే మా పిన్ని ఇంకా మా చెల్లెలునా విస్మయంతో అతనిని చూసింది. అయ్యుండొచ్చు అని భుజాలు కదిలించాడు రాఖీ. జస్వి ఆలోచనలో పడింది. ఎందుకనో నాకైతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయ్యుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నిద్రపోయినప్పుడు నీ గదికి వచ్చే అవకాశం వాళ్ళిద్దరికీ ఉంది కదా అన్నాడు రాఖీ. తల పంకించిన ఆమె. రీతూ నేను ఒకే గది షేర్ చేసుకుంటాం, బహుశా నేను నిద్రపోయాక అది నా ఫోన్ యూజ్ చేసి ఉండొచ్చు, లేదంటే మా పిన్ని నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు, లేదంటే నిద్రపోయినప్పుడు ఈ పని చేసి ఉండొచ్చు. ఆమెలో వాళ్ళపై అనుమానం మొలకెత్తగా అంది. కదా, నేను అదే అనుకున్నాను అన్నాడు రాఖీ. ఒకవేళ వాళ్ళు కాకపోతే అనవసరంగా వాళ్ళను అనుమానించినట్టు అవుతుంది కదా అమాయకంగా అడిగింది జస్వి. దోషులు ఎవరో తెలుసుకోవడానికి కొన్నిసార్లు అమాయకుల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లోనే కదా నేను నిన్ను అనుమానించాను. కాదని నిజం తెలుసుకున్నాను. కాబట్టి ఇలాంటి ఆలోచనలేమీ మనసులో పెట్టుకోకుండా నువ్వు కూడా వాళ్ళను అనుమానించి నిజం తెలుసుకో అన్నాడు రాఖీ. ఒకవేళ వాళ్ళే అయితే అప్పుడెలా ఫేస్ పెట్టింది జస్వి. ముందు తెలుసుకో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఆమె వెన్ను మీద తన మునివేళ్లతో నిమిరి ధైర్యం చెప్పాడు. కానీ తెలుసుకోవడం ఎలా? పడుకొని ఉన్నది కాస్త లేచి కూర్చొని తన గదవ కింద చేతులు పెట్టుకొని మరీ అతన్ని అడిగింది. మరీ ఇంత ఇన్నోసెంట్గా ఉన్నావేంటి అని మునివేళ్లతో ఆమె నుదురు పొడిచాడు రాఖీ. ఆమె అతన్ని అలుకగా చూసి పెదాలు బిగించింది. మనం ఊరు వెళ్ళాక నువ్వెళ్ళి మీ పుట్టింట్లో కొన్ని రోజులు ఉండు, అలా అక్కడ ఉండి డిటెక్టివ్ పని చేయి, అసలు విషయం తెలుసుకో అని ఆమెకు సలహా ఇచ్చాడు రాఖీ. అమ్మో, మిమ్మల్ని వదిలి వెళ్ళడమే నా వల్ల కాదు గుండె మీద చెయ్యి వేసుకొని తల అడ్డంగా ఊపింది జస్వి. ఎందుకు కాదు, అవుతుంది రాఖీ అనగానే మనసులో ఏదో అనుకొని పళ్ళు నూరుకుంది. నువ్వు నోట్లో ఎన్ని కారాలు మిరియాలు నూరుకున్నా అక్కడికి వెళ్ళక తప్పదు, నీ నిర్దోషికత్వాన్ని నిరూపించుకోక తప్పదు, లేదంటే ఈ పని నేనే చేశానని ఒప్పుకో చిరుకోపంతో అన్నాడు రాఖీ. నోనో, నేను చెయ్యని పనిని నేనెందుకు ఒప్పుకోవాలి, ఒప్పుకోను అంటూ తన యాటిట్యూడ్ చూపించింది జస్వి. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు, రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అయిపో అతడు ఖచ్చితంగా చెప్పేశాడు. సైకో, నన్ను ఇరికించడంలో ముందుంటాడు చిన్నగా నసిగింది. నువ్వు నన్ను ఎన్ని తిట్టుకున్నా లాభం లేదు, కానీ ఇక పడుకో అంటూ ఆవలించాడు రాఖీ. అంతేలే, లవ్వు గివ్వు అంటావు కానీ చూపించడం మాత్రం చేత కాదు, అదే నా రామకృష్ణ అయితేనా అంటూ తనలో తాను గొణికింది. మీ రామకృష్ణ అయితే ఏం చేసేవాడు అంటూ అంతవరకు కూర్చొని ఉన్నవాడు కాస్త వెలకిలా పడుకున్నాడు. ఎందుకులే అడుగుతావు, నువ్వేమైనా అలా లవ్ చేస్తా చూపించవు కదా పెదవి వీర్పుతో అన్న ఆమె అటువైపు తిరిగి పడుకుంది. అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి అంటూ అతడు ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు.
నిన్ను నేను బాగా మిస్ అవుతున్నాను. నాకు నీ రొమాంటిక్ లవ్ కావాలి అని సిగ్గుపడింది జస్వి. లేట్ అయింది పడుకో అంటూ ఆమెను తన పైన పడుకోబెట్టుకున్నాడు రాఖీ. అందుకే మరి అలా అంది అని జస్వి అనగానే, ఇప్పుడు నీకు నీ రామకృష్ణ కావాలి అంతే కదా హస్కీ వాయిస్తో అంటూ అతడు ఆమెని కిందికి దొర్లించి మీద చేరిపోయాడు. జస్వి లవ్ చేసిన ఆ రామకృష్ణ ఎవరో కాదు ఈ రాఖీనే. కాకపోతే ఈ విషయం అతడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు తెలియదు. తెలిసాక షాక్ అయినా పిచ్చ హ్యాపీ ఫీల్ అయింది. అతన్ని మరింత లవ్ చేయడం మొదలుపెట్టింది. లవ్ కావాలి అన్నావు కదా ఎంత కావాలి చెప్పు అన్న అతడు ఆమె పెదాలను అందుకొని డీప్గా కిస్ చేశాడు. ఆమె ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆమె పెదవిని చిన్నగా బైట్ చేసి వదిలాడు. ఆవ్ అని ఆమె తన పెదాలను వేళ్లతో తడుముకొని, నేను లవ్ చేయమన్నాను కానీ రాక్షస్లాగా కొరుక్కు తినమనలేదు అంటూ అతన్ని కోపంగా చూసింది. అతడు చిలిపిగా నవ్వుతూ ఆమెను చూశాడు. మూతి తిప్పేసుకొని, ఇక చాలు పడుకోండి నాకు నిద్ర వస్తోంది అంటూ పక్కకు తిరిగింది జస్వి. అప్పుడేనా అంటూ ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. అతని మునివేళ్లు ఆమె పొట్టను తడిమాయి. అది లోపలికి పోయి కనిపించింది. సరిగ్గా తినలేదా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అలుక ఆమె చెవి వెనుక ముద్దు పెట్టాడు. అయినా జస్వి మాట్లాడలేదు. నేను నీ రామకృష్ణన్ కాదు కదా సైకోని అంటూ ఆమె మెడ మీద ముద్దుల ముద్రలు వేసి మీసపు గుచ్చుళ్లను ఆనవాళ్లుగా ఇచ్చాడు. అతని షేవింగ్ ఆమె సున్నితమైన మెడపై చేసిన తీపి గాయాలకు ఆవ్ ఆవ్ అని చిన్న బుజ్జి పప్పీలా కులికింది. అతడు నవ్వాడు. ఆ నవ్వుకి ఆమె మైమర్చిపోయింది. జస్వి గోముగా పిలిచి తన వైపు తిప్పుకున్నాడు రాఖీ. ఆమె మత్తుగా పలికి అతని కౌగిలిలో ఒదిగింది. అతడు ఆమెను మరింత గట్టిగా హత్తుకొని, నిజంగా నువ్వు నన్ను లవ్ చేశావా నాకైతే డౌటే ఆమెను ఉడికించాడు. లవ్ చేశాను కాబట్టే మీ టార్చర్ను భరించాను. మీరు నన్ను లవ్ చేయలేదు కాబట్టి నన్ను ఏడిపించారు అంటుంటే ఆమె గొంతు బాధతో సన్నగా వణికింది. అతడు చప్పున తన పెదాలతో ఆమె పెదాలను అందుకొని ఆమెనిక మాట్లాడనివ్వలేదు. చాలాసేపు ఆమె పెదాలను తాంబూలంలా స్వీకరించిన అతడు ఎప్పటికో వదిలాడు. పింక్ కలర్లో ఉండే ఆమె పెదాలు ఎర్ర గులాబీలు అయ్యాయి. అవి సుర్రుమని మంట పుడుతుంటే అతన్ని గుర్రుగా చూసింది జస్వి. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్ అస్సలు వ్యూస్ ఉండట్లేదు, కామెంట్లు ఉండట్లేదు. ఇలా అయితే వీడియోస్ చేయడం కష్టం.